ఉండవల్లి కొండకు నిప్పు పెట్టిన ఘటనపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఉండవల్లి కొండకు నిప్పు ఘటనపై విచారణ జరుపుతున్నామన్నారు ఫారెస్ట్ ఆఫీసర్ శైలజ. ప్రమాదం జరిగిన ప్రాంతమంతా రెవెన్యూ పరిధిలో ఉంది అని, కొంత భాగం మాత్రమే ఫారెస్ట్ పరిధిలో ఉంది అన్నారు. అర్ధరాత్రి 3 గంటల వరకు రెవెన్యూ, ఫారెస్ట్, ఫైర్ అధికారులు కలిసి మంటలను అదుపులోకి తీసుకొచ్చామన్నారు. ఎండుగడ్డి తగలబెడితే వర్షానికి కొత్త గడ్డి మొలుస్తుందనే ఉద్దేశంతో కొంతమంది రైతులు మంటలు పెట్టారు అన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. అగ్ని ప్రమాదానికి సంబంధించి కూడా జిల్లా ఫారెస్ట్ అధికారులు స్పందించారు. సీఎం చంద్రబాబు కూడా స్పందించారు. ప్రస్తుతం మనతో జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ మనతో ఉన్నారు. మేడం, ఏంటి అసలు ఏం జరిగింది రాత్రి? నిన్న ఇక్కడంతా ఫైర్ పడిందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. మా వాళ్ళు కూడా ఏంటంటే ఈ దగ్గర ఫారెస్ట్ ఏరియా ఉంది కాబట్టి మా దయ ఉండొచ్చేమో అన్నట్టు వచ్చారు. వచ్చి చూస్తే ఇది రెవెన్యూ ఏరియా, హిల్లక్ ఏరియా. అయినా కానీ మా వాళ్ళు కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ స్టాఫ్ కూడా ఇక్కడే ఉన్నారు. తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు వచ్చారు. రెవెన్యూ, ఫారెస్ట్, తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ అందరూ కూడా అలర్ట్ అయిపోయి ఇక్కడే ఉన్నారు. నైట్ అంతా కూడా ఇక్కడే ఉన్నారండి. వీళ్ళు చెప్తున్నారు పైన డాబా మీద పడుకున్నారని. మా వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. తర్వాత ఫైర్ ఎక్స్టింగ్విషన్ అంతా చేశారు ఎక్విప్మెంట్ తో. ఈ పైన వీళ్ళు మామూలుగా ఏంటంటే ఎండాకాలము గడ్డి కోసం, ఫ్రెష్ గడ్డి కోసం ఫైర్ పెడుతుంటారు జనరల్ గా. అలాగా ఫైర్ ఇన్సిడెంట్ జరిగిందని వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళని ఎంక్వైరీ చేస్తే ఫర్దర్ కూడా ఎంక్వైరీ చేస్తామండి. ఇప్పుడు ఇంకా కూడా మానిటర్ చేస్తాము. నేను గమనిస్తే ఏంటంటే అక్కడంతా ఆల్మోస్ట్ అంతా ఎక్స్టింగ్విష్ అయిపోయింది, అంతా ఫైర్ ఆగిపోయి ఉంది. ఒక దగ్గర మాత్రం ఏదో పొగలాగా వస్తుంది. అది కూడా ఇప్పుడు మనము మాకు వీలైనంత మానిటర్ చేస్తాము. ఎందుకు మనం ఎక్కువగా ఎండాకాలం ప్రమాదాలు జరుగుతుంటాయి? సో అవి గడ్డి కోసం చేసే వాటంతా అటువంటి వాటికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటాం? మామూలుగా మా దగ్గర అయితే ఫారెస్ట్ ఫైర్ కి సంబంధించి చుట్టుపక్కల ఉండే దగ్గర కూడా మేము ఇన్ఫర్మేషన్ పెట్టుకుంటాము. ఇట్లా ఏదైనా సడన్ గా జరిగితే వెళ్ళి ఆపడం అదొకటి. రెండు ఏంటంటే ఆల్రెడీ ఎండలు ఎక్కువ ఉంటాయి. మామూలుగా అంటే గడ్డి ఉంటది కదండి, ఆ పాత గడ్డి కాల్చేస్తే ఫ్రెష్ గా వర్షాలు పడంగానే మంచి గడ్డి వస్తుందని చెప్పి అడవిలో జనరల్ గా పెడుతుంటారు. ఇదంతా హిల్లక్ ఏరియా కదా, కాబట్టి కొంచెం పెట్టంగానే ఎండకి ఇంకా ఎక్కువ అది అగ్రివేట్ అయిపోయి బాగా ఎక్కువ స్ప్రెడ్ అయిపోతుంది. నిన్న గాలి కూడా బాగుండింది కదా, దానివల్ల ఎక్కువ స్ప్రెడ్ అయిపోయింది. మేమైతే జనరల్ గా ఫారెస్ట్ కి సంబంధించి చుట్టుపక్కల వాళ్ళకి అవేర్నెస్ ఇస్తుంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ మాకు చెప్పమని చెప్తాము. ఎక్కడన్నా ఉన్నా వెంటనే దాన్ని అటెండ్ చేస్తాం. దాన్ని ఆర్పటానికి వాటిన్నిటికి కూడా మేము అటెండ్ చేస్తుంటాం. ఇది మొత్తం మీద చూసుకుంటే అగ్ని ప్రమాదాలకు సంబంధించి ఒకవైపు ప్రజల అవగాహన కలిగించడంతో పాటు ముఖ్యంగా ఎండాకాలం నేపథ్యంలో ఏదైతే ఎండుగడ్డి, పాతగడ్డి ఉంటుందో దాన్ని గనక తగలబెడితే, వర్షాలు కనుక పడితే మంచి గడ్డి ఏర్పడుతుందనే ఉద్దేశంతో చాలా మంది రైతులు దీన్ని తగలబెడుతుంటారు. సో దానిలో భాగంగానే ఈ ప్రమాదం జరిగిందని చెప్పి అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు కూడా డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ చెబుతున్నారు.